కరికులం తీసుకున్నట్లయితే ఇవి ఉంటాయి కదా, గ్రే స్కేల్, కలర్ స్పేసెస్ ఎలా డ్రా చేయాలి, డాక్యుమెంట్స్ కలర్ స్పేసెస్ డ్రా అసలు ఎలా డ్రా చేయాలి అన్నది అదే. ఫస్ట్ ఈ రీడ్ ఓపెన్ అండ్ ఇక్కడ హిస్టోగ్రామ్స్ ఒక పాయింట్ మిస్ అయింది, హిస్టోగ్రామ్స్ కూడా. అసలు మనం ఒక ఇమేజ్ మనకు జేపీజీ కానీ ఏమైనా ఫార్మాట్ ఉందనుకోండి, ఆ ఫార్మాట్ ని ఎలా మనం రీడ్ చేయాలి మనం పైథాన్ అంటే ఈ CV2 లైబ్రరీ ద్వారా. ఇంతకుముందే చెప్పిన విధంగా ఇది ఓపెన్ సివి పైథాన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మటుకు పిప్ ఇన్స్టాల్ ఓపెన్ సివి పైథాన్ అని చేస్తాం. మనం ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఆ లైబ్రరీని ఇంపోర్ట్ CV2 అని చేస్తాం. ఈ CV2లో చాలా మెథడ్స్ అనేవి ఉంటాయి. ఐఎమ్ రీడ్ అని, ఐఎమ్ రైట్ అని, ఐఎమ్ షో అని చెప్పేసి, ఇవన్నీ ఈ మెథడ్స్ అన్నీ కూడా మనకు హెల్ప్ చేస్తాయి. ఏ విధంగా మనం ఇమేజ్ని ప్రాసెస్ చేయడంలో కానీ చూడడంలో కానీ ఇదంతా కూడా. మనకి పాండాస్ ఎలాగో, నంపై ఎలాగో మనకి ఇమేజ్ ప్రాసెస్కి వచ్చేసరికి CV2 ఆ విధంగా అనమాట. రైట్. ఇందులో రీడ్ ఓపెన్ రైట్ అంటే మనం ఇమేజ్ సిస్టంలో ఉన్న ఇమేజ్ని ఎలా రీడ్ చేసుకోవాలి, ఎలా ఓపెన్ చేయాలి, ఎలా రైట్ చేయాలి, అంటే మళ్ళీ తిరిగి మనం డిస్క్కి ఎలా సేవ్ చేసుకోవాలి. రైట్ అంటే గ్రే స్కేల్ అని ఉంది కదా, గ్రే స్కేల్ అంటే ఏంటంటే మామూలు గ్రే స్కేల్ ఇమేజ్ మీకు ఐడియా ఉందా? పాత ఫోటో బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ఉంటాయి చూసారా, అవన్నమాట. మనకి గ్రే స్కేల్ ఇమేజ్ అసలు పర్పస్ ఎందుకంటే, ఇప్పుడు ఒక కలర్ ఇమేజ్ ఉందనుకోండి, కలర్ ఇమేజ్ జనరల్గా ఏ కలర్స్ ఉంటాయి? రెడ్, గ్రీన్, బ్లూ. మన RGB స్కేల్ తీసుకున్నట్లయితే HSV అయితే HSV, ఏ ఫార్మాట్లో అంటే మొత్తానికి రెడ్, గ్రీన్, బ్లూ కలర్స్ అయితే ఉంటాయి కలర్ పరంగా చూసుకున్నట్లయితే. సో ఈ మొత్తం 3 ఛానల్స్ కదా. ఇప్పుడు ఒక ఇమేజ్ని సపోజ్ ఇప్పుడు నాకు ఎస్ అనే ఒక ఇమేజ్ ఉంది అనుకుందాం, ఎస్ అనే ఒక ఇమేజ్ని కలర్ ఇమేజ్ ఉంది అనుకుందాం, ఇది ఎల్లో కలర్లో ఉంది అనుకుందాం. దీనికి మనం యాక్చువల్ కనుక్కోవాల్సింది ఏంటంటే ఇది ఎస్ అని కనుక్కొని దాని చుట్టూరు ఒక బాక్స్ రావాలి. అలా రావాలి అన్నప్పుడు ఇది మనం కలర్ ఇమేజ్ని ప్రాసెస్ చేస్తే 3 ఛానల్స్ మొత్తము ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇమేజ్ సైజ్ కూడా హెవీగా ఉంటుంది. ఒక ఇమేజ్ కన్నా పర్వాలేదు, కానీ థౌజండ్స్ ఆఫ్ ఇమేజెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఓవర్ హెడ్ అనేది ఉంటుంది. దీనికి బదులు మనం దీన్ని బ్లాక్ అండ్ వైట్ అంటే గ్రే స్కేల్ కలర్లో మార్చినట్లయితే అప్పుడు మనకి హెల్ప్ అవుతుంది కదా. అంటే సేమ్ ఆబ్జెక్ట్ రీడర్ చేయొచ్చు, ఛానల్ ఒకటైపోతుంది, ఓవర్ హెడ్ కూడా తగ్గుతుంది, అవునా? అందువల్ల గ్రే స్కేల్ కలర్ని మనం మార్చుకుంటాం. అసలు గ్రే స్కేల్ అంటే అసలు ఏంటి అంటే, మామూలుగా కలర్ ఇమేజ్ అంటే ఇంతకు ముందు చెప్పిన విధంగా రెడ్, గ్రీన్, బ్లూ ఉన్న గ్రే స్కేల్ అంటే ఇది యాక్చువల్గా బ్లాక్. దీని స్కేల్ వచ్చేసి 0 to 255 ఉంటుంది. 255 అంటే అది కంప్లీట్లీ బ్లాక్ అని అర్థం, 0 అంటే వైట్ అని అర్థం. ఈ మధ్యలో ఉంటాయి కదా వాల్యూస్ 0 నుంచి, సపోజ్ నాకు ఇక్కడ ఇది ఒక కలర్ ఉంది, ఇది బ్లాక్, ఇది రాసింది బ్లాక్, దీనికి కొంచెం లైట్ కలిపామనుకోండి బూడిద కలర్లో వస్తుంది కదా. ఈ మధ్యలో ఉన్నవన్నీ కూడా బూడిద కలరే కదా, అంటే పర్ఫెక్ట్ బ్లాక్ అయితే 255, మధ్యలో ఉన్నవన్నీ కూడా బ్లూయే కదా, సారీ ఒక గ్రే బూడిద కలరే కదా, గ్రే కలరే కదా. సో ఆ గ్రే స్కేల్ ఇమేజ్ అదనమాట. అంటే బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ కి గ్రే స్కేల్ ఇమేజ్ కి డిఫరెన్స్ ఏంటంటే, బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ అనేది 0 కానీ లేదా 255 కానీ ఉంటుంది, కానీ గ్రే స్కేల్ ఇమేజ్ ఏంటంటే 0 నుంచి 255 అంటే ఈ మధ్యలో కూడా ఉంటుంది అని అర్థం. ఓకేనా? మనం ప్రాసెస్ చేసేటప్పుడు ఈ ఇమేజెస్ అన్ని కూడా గ్రే స్కేల్ కన్వర్ట్ చేసుకున్న తర్వాత చేస్తాం, ఎందుకంటే ఈ ఓవర్ హెడ్ తగ్గించుకోవడం కోసం అంతే. మన ఏది ఎస్ అనేది కలర్ గ్రే స్కేల్ మార్చినా కూడా కలర్ ఇమేజ్ మార్చినా కూడా ఒకటే కదా, కలర్లో ఉన్నా కూడా ఒకటే కదా. సో అప్పుడు ఓవర్ హెడ్ తగ్గుతున్నప్పుడు గ్రే స్కేల్ కన్వర్ట్ చేసుకోవడం మంచిది కదా. అందువల్ల మనం గ్రే స్కేల్ కన్వర్ట్ చేస్తాం. అది ఏ విధంగా చేయాలని చూపిస్తాను. కలర్ స్పేస్ అంటే ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఇది.
కలర్ స్పేస్ అంటే ఈ ఆర్జీబీ లేదా మనం ఒక కలర్ని ఇండికేట్ చేయడం ఆర్జీబీ కానీ హెచ్ఎస్వి కానీ వేరే ఫార్మాట్స్ మెయిన్గా ఈ రెండు చూస్తాం. సో ఈ రెండింటిని జనరల్గా ఏమంటాం అంటే కలర్ స్పేసెస్ అని అంటాం. అంటే ఒక కలర్ని ఏ విధంగా ఇండికేట్ చేస్తాము. హెచ్ అని చెప్పాం కదా ఇంతకుముందు, హ్యూ సాచురేషన్ వాల్యూ అని ఒక బాక్స్ తీసుకొని గుర్తుందా? అదే నీకు రెడ్ గ్రీన్ బ్లూ కూడా చెప్పాను. ఇంకోటి హిస్టోగ్రామ్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. హిస్టోగ్రామ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు ఒక ఇమేజ్ ఇలా ఉందనుకోండి, దాన్ని ఏం చేస్తాం, పిక్సెల్స్గా ఉంటాయి కదా అవి. ఒక్కొక్క బాక్స్ ఒక పిక్సెల్ కదా, ఒక్కొక్క బాక్స్ ఒక కలర్ అనుకోండి. సపోజ్ ఇక్కడ నాకు గ్రే స్కేల్ ఇమేజ్లోనే 150 ఉంది అనుకుందాం, సో 25 తగ్గింది అనుకుందాం, తర్వాత 175 అయింది అనుకుందాం, తర్వాత 15కి వచ్చింది అనుకుందాం, తర్వాత 0 ఉంది అనుకుందాం. ఇవన్నీ ఇక్కడ పిక్సెల్ ఉన్నాయి కదా, వీటన్నింటికి కూడా ఒక హిస్టోగ్రామ్గా చేసుకోవచ్చు మనం. అంటే ఇక్కడ మనం ఇది 0 అయినట్లయితే ఈ 255 అయినట్లయితే, అంటే 255 ఇది ఈ రేంజ్ కాబట్టి సపోజ్ ఒక 50 అలాగా 100 155 200 255. సో ఈ విధంగా మనం డివైడ్ చేసుకున్నట్లయితే ఆ ఇంటెన్సిటీస్ ఉంటాయి కదా ఒక్కొక్క బాక్స్లో ఇలాగా ఒక్కొక్క కలరే కదా ఇది. సో ఆ మొత్తం అంటే మనం ఇక్కడ సపోజ్ ఇక్కడ యాక్చువల్గా బ్లాంక్ ఉంది కాబట్టి ఇక్కడ యాక్చువల్గా మనం వైట్ అంటే 0. సో అలా రావాలి. అలా గీసుకున్నట్లయితే మనకి సపోజ్ మొత్తం 50 ఇంటెన్సిటీ ఉన్నవన్నీ కూడా సపోజ్ ఒక 15 ఉన్నాయి అనుకోండి, 100 ఇంటెన్సిటీ ఉన్నవి సపోజ్ ఒక 50 ఉన్నాయి అనుకోండి, 150 ఉన్నవి సపోజ్ ఒక 75 ఉన్నాయి అనుకోండి, 250 ఉన్నవి సపోజ్ ఒక 45 ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఎలా వస్తుంది, 10 అంటే ఇక్కడ 5 10 15 అలా గీసుకున్నట్లయితే 20 25 అలాగా 30 అలా గీసుకున్నట్లయితే 10 50 15 కదా, 15 100 ఎన్ని 50 కదా, సమ్వేర్ లైక్ ఇక్కడ ఉంటుంది అవునా. అదే 150 ఎక్కడ ఉంటుంది, ఇంకా పెద్దది ఉంటుంది అవునా. 250 వచ్చేసి సమ్వేర్ లైక్ 45 ఉంటుంది, ఇంకా కొంచెం ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మొత్తము ఇలా గీసుకున్నట్లయితే అది ఎలాగుంటుంది, ఇలా వస్తుంది అవునా. దీని మీద ఒక సాఫ్ట్వేర్ గీసుకోవచ్చు మనం, రైట్. దీన్నే మనం హిస్టోగ్రామ్స్ యాక్చువల్గా ఈ బిన్స్ ఇవన్నీ వీటిని మనం హిస్టోగ్రామ్ అని అంటాం. మీకు పాండాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఈ కాన్సెప్ట్. ఎలాగా అసలు హిస్టోగ్రామ్ అంటే ఏంటి, ఈ స్మూత్ కర్వ్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎస్పెషల్లీ ఎస్ఎన్ఎస్ సీబాన్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ మనకి హెల్ప్ చేస్తుంది అన్నమాట, ఇంటెన్సిటీస్ అసలు ఎలాగున్నాయి అవన్నీ అన్ని కూడా. ఓకే, తర్వాత డ్రాయింగ్ ఇమేజెస్ అసలు మనం ఎందుకు ఒక క్యాన్వాస్ తీసుకొని సపోజ్ మొత్తం బ్లాంక్ ఉన్నది ఒక క్యాన్వాస్ తీసుకొని మనం దాని మీద డ్రా చేయడం నేర్చుకోవాలి. రెక్టాంగిల్ కానీ సర్కిల్ కానీ ఇవన్నీ గీసుకోవడం నేర్చుకోవాలి. ఎందుకు అంటే సపోజ్ ఒక ఇమేజ్ నాకు ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఓకే, ఇది ఒక వ్యక్తి అనుకుందాం. సో ఫేస్ మట్టుకు నాకు డిటెక్ట్ అయింది, కానీ మనకి ఎలా తెలుస్తుంది, ఏదో ఒక బాక్స్ లేదా సర్కిల్లో గీసినట్లయితే ఫేస్కి చుట్టూరు మనకి హెల్ప్ అవుతుంది కదా. సో ఈ CV2 ద్వారా మనం ఇలాంటి రెక్టాంగిల్ కానీ సర్కిల్ కానీ లేదా డిఫరెంట్ షేప్స్లో కానీ మనం గీయడం నేర్చుకోవాలి. ఆబ్జెక్ట్ చుట్టూ మనం ఫైండ్ అవుట్ చేసిన ఆబ్జెక్ట్ చుట్టూరు మనం ఇండికేట్ చేయడం కోసం. మీకు చూపించాను లేదో ఒక వీడియో చూపించి ఆ కార్స్ వెళ్తూ ఉంటే ఆ కార్ చుట్టూ బాక్స్ వెళ్తూ ఉంది, చూపించాను కదా.
ఆ బాక్సెస్ అనేవి ఉన్నాయి కాబట్టే కదా మీకు అర్థమైంది అది ఫైండ్ అవుట్ చేసిందండి, లేకపోతే మనకు తెలియదు కదా. సో ఫైండ్ అవుట్ మన ఆబ్జెక్ట్ డిటెక్షన్ అనేది ఒక పార్ట్. ఆబ్జెక్ట్ డిటెక్షన్ ఏ పాయింట్ దగ్గర ఆబ్జెక్ట్ డిటెక్ట్ అయిందో అక్కడ ఒక బాక్స్ లేకపోతే సర్కిల్ లేదా ఒక సమ్ షేప్ మనం ఇండికేట్ చేసినట్లయితే అది మనకి ఆ ఆబ్జెక్ట్ ఫైండ్ అవుట్ చేసింది, ఈ ఆబ్జెక్ట్ ఇది అని చెప్పి మనకి తెలుస్తుంది, అవునా. సో దానికి మనం ఎలాగా మనం ఒకసారి ఇమేజ్ ని అంటే ఎలా డ్రా చేయాలని నేర్చుకోవాలి. మనం ప్రస్తుతానికి ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ ఇలాగా ఒక ఇమేజ్ తీసుకొని దాని చుట్టూరు అంటే ఫేస్ ఫైండ్ అవుట్ చేయడం అలాంటివి చేయకుండా ఫస్ట్ ఒక బ్లాంక్ క్యాన్వాస్ అంటే మొత్తం బ్లాక్ గా ఉన్న ఒక పేపర్ లాంటిది ఒకటి తీసుకొని, బ్లాక్ గా ఉన్నది మొత్తం జీరోసే కదా, తీసుకొని దాని మీద ఒక ఏదో కలర్ తో సర్కిల్ లేకపోతే రెక్టాంగిల్ లేకపోతే స్క్వైర్ ఇలాంటి గీయడం నేర్చుకుందాం. అది డ్రాయింగ్ ఇమేజెస్ మనం ఈ పార్ట్ లో నేర్చుకునేది అనమాట. ఓకే, సో లెస్ట్ ఇప్పుడు ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఇంట్రో అయింది, అది ఎలాగానే చూద్దాం. ఫస్ట్ మనం లాగిన్ అవుదాం. మీకు జూపిటర్ నోట్బుక్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసు కదా. టెర్మినల్లోకి వెళ్ళి మీరు హోమ్లోనే ఈ ఫైల్స్ అన్నీ ఉంటాయి. నేను ఎక్కడ కూడా వెళ్ళలేదు, ఇక్కడ జస్ట్ హోమ్ లొకేషన్లోనే చూడండి. పీడబ్ల్యూడి అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ, ఈ డైరెక్టరీలో ఉన్నాను నేను. అక్కడే జూపిటర్ నోట్బుక్ అని ఎంటర్ చేశాను, నాకు ఇదంతా ఓపెన్ అయింది. అసలు మనం ఒక ఇమేజ్ని ఎలా రీడ్ చేసుకోవాలి, ఎలా రైట్ చేయాలి, ఎలా ఓపెన్ చేయాలి, ఎలా రైట్ చేయాలి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాం కదా, మామూలుగా ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు మటుకు మీరు ఏ విధంగా చేయాల్సి ఉంటుంది, ఇలాగా పిప్ ఇన్స్టాల్ ఓపెన్ సివి పైథాన్, రైట్. కానీ మనం ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కర్నల్ అనేది ఆల్రెడీ ఉంది మనకి. కర్నల్ ఇక్కడ పైథాన్ OCV4, ఆ కర్నల్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది. మనకి ఎలా తెలుస్తుంది అది ఆల్రెడీ ఇన్స్టాల్ అయిందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే, ఇక్కడ మనం బ్యాంగ్ పిప్ ఫ్రీజ్ అని ఇచ్చామనుకోండి, కన్వర్ట్ ఓకే, ఇలాగ ఏమన్నా ఇష్యూ వచ్చినప్పుడు ఓకే మీరు పైథాన్ -m యాడ్ చేయండి, ఒకవేళ అది ఎక్సిక్యూట్ అవ్వకపోతే డైరెక్ట్గా. ఇక్కడ ఓపెన్స్ ఉందా లేదా, ఇక్కడ డెకరేట్ లైబ్రరీస్ ఏమి ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి క్లియర్గా. ఓకే, చేంజ్ కర్నల్. ఓకే, లెట్ మీ రీస్టార్ట్ ద కర్నల్. ఇప్పుడు పైథాన్ OCV4 లో ఉంది, ఇప్పుడు PyExpert PyTest. ఓ అసలు ఇన్స్టాల్ అవ్వలేదు దీంట్లో. దెన్ లెట్ మీ ఇన్స్టాల్ ఇట్. అవ్వడం ఏంటి, ఆల్రెడీ లైబ్రరీస్ ఇన్స్టాల్ అయ్యాయి కదా. I will reach the end of okay. చూద్దాం ఒకసారి. అసలు ఇంపోర్ట్ CV2 అన్నప్పుడు మనం ఇన్స్టాల్ అవ్వకపోతే రాకూడదు కదా. ఇన్స్టాల్ అయ్యింది, మరి ఎందుకు ఇన్స్టాల్ చేయట్లేదు? ఇది బహుశా డిఫాల్ట్ లొకేషన్, డిఫాల్ట్ కర్నల్ తీసుకుంటుంది, అందువల్ల ఏమో. PyExpert PyT process PyST photos team Ubuntu. Home pip.
సంథింగ్ CV2 అయితే ఇన్స్టాల్ అయింది. ఇదేంటి ప్రాబ్లం చూద్దాం. మొత్తం CV2 అయితే ఇన్స్టాల్ అయ్యింది. NumPy కూడా ఇన్స్టాల్ అదే ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇక్కడ నాకు ఒక ఇమేజ్ ఉంది. ప్రజెంట్ ఈ ఫోల్డర్లో మనకి ఇమేజెస్ అనే ఫోల్డర్ ఒకటి ఉంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మొత్తం ఇమేజెస్ చాలా ఉన్నాయి. ఈ ఇమేజ్ నేను యూజ్ చేసుకుంటున్నాను ఇక్కడ. నేను ఇక్కడ ప్రజెంట్ వర్కింగ్ అంటే ఇదే మనకి ఈ ఫైల్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి ఇండికేట్ చేయడం కాబట్టి అది డాట్ అని చేశాను. అక్కడ ఇమేజెస్ అనే ఫోల్డర్లో input.jpg అనే ఇమేజ్ నేను రీడ్ చేస్తున్నా. రీడ్ చేసి ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా. ఏదైతే రీడ్ అయిందో ఇన్పుట్ అది మనం చూడాలనుకున్నట్లయితే ఐఎమ్ షో అంటే ఓపెన్ చేయాలనుకున్నట్లయితే ఐఎమ్ షో యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ హలో వరల్డ్ అనేది ఒక మెసేజ్ డిస్ప్లే అవుతుంది ఇమేజ్ మీద. అంటే ఇమేజ్ హెడ్డింగ్ ఉంటుంది కదా, అది చూపిస్తాను. అది అక్కడ అక్కడ మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఏ విధంగా ఇమేజ్ పైన డిస్ప్లే చేయాలని తర్వాత చూద్దాం. ఇమేజ్ వచ్చేసి ఓపెన్ చేసినప్పుడు పైన మనకి ఈ హలో వరల్డ్ కనిపిస్తుంది. ఇన్పుట్ ఇమేజ్ అనేది ఈ ఇన్పుట్ ఇక్కడ నుంచి వచ్చింది, రీడ్ చేస్తే అది వచ్చింది, అది చూపిస్తుంది. ఈ వెయిట్ కీ ఏంటంటే జనరల్గా అది ఇమేజ్ చూపించినప్పుడు వెంటనే డిజేపర్ అయిపోతుంది. సో అది మనం కీ ఎంటర్ చేసి ఏదో ఒక కీ ఎంటర్ చేసేంత వరకు ఆగు అని చెప్పడం కోసం ఇది. తర్వాత అది మనం కీ ఎంటర్ చేయగానే ఆ విండోని క్లోజ్ చేసి అని చెప్పేసి డెస్ట్రాయ్ ఆల్ విండోస్. మనకు ఒక ఇమేజ్ ఇది, అవునా? ఇమేజ్ ఓపెన్ అయింది. నేను ఏదో ఒక కీ ప్రెస్ చేస్తున్నా. ఎంటర్ కీ అని ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, ఏదో కీ. జనరల్గా మనం ఎంటర్ కీ ప్రెస్ చేస్తాం, డిజేపేర్ అయిపోయింది. అంటే ఇక్కడ మనం రీడ్ చేసుకున్నాం cv2.im read ద్వారా. జస్ట్ మనం ఆ పాత ఫైల్ నేమ్తో పాటు సరిపోతుంది. ఐఎమ్ షో అన్నది ఈ ఇన్పుట్ ఆ ఇమేజ్ మనకు చూపిస్తుంది. కాబట్టి చూడండి, ఇక్కడ హలో వరల్డ్ అని కనిపిస్తుంది కదా. ఈ హలో వరల్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ విధంగా. దీన్ని మనం మార్చామనుకోండి, సపోజ్ అది కూడా మారుతుంది. ఒకవేళ ఇమేజ్ కనిపించకపోతే ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. ఇక్కడ మారింది కదా, ఎక్స్క్లమేషన్ అయ్యింది. సో ఇది దీని మీద డిపెండ్ అయ్యండి. లెట్ మీ రిమూవ్ దిస్. ఓకే, ఇమేజ్ ఎలా రీడ్ చేయాలి, ఎలా ఓపెన్ చూడాలి, ఎలా క్లోజ్ చేయాలి అర్థమైంది కదా. ఈ వెయిట్ కీ డెస్ట్రాయ్ అర్థమైంది కదా, ఎందుకు యూజ్ చేస్తాం అనేది. ఒకవేళ ఇవి లేదనుకోండి, సపోజ్ ఉదాహరణకి లేదనుకుందాం, అది ఓపెన్ అయింది, క్లోజ్ అయిపోయింది, వెంటనే మనకి కనిపించి కూడా కనిపించలేదు. ఓకే, లెట్ మీ ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసాం అనుకోండి, మనకి క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఎంటర్ ఏదో ఒక కీ ప్రెస్ చేసే వరకు అవుతుంది. ఇది యాక్చువల్గా ఈ కోడ్ ఉంది కదా, ఇది పైన ఉన్న కోడే. అంటే ఈ టెక్స్ట్ ఇదంతా ఎక్స్ప్లెనేషన్ అంతా ఏమి లేకుండా ఇచ్చాను అంతే. సేమ్ పైన ఉన్నది ఎగ్జిక్యూట్ చేస్తుంది, సేమ్ అదే విధంగా. ఇప్పుడు ఒక ఏంటంటే షేప్, అంటే షేప్ అనేది ఈ హైట్ అండ్ విడ్త్ ఎన్ని ఛానల్స్ ఉన్నాయి. ఇది కలర్ ఇమేజ్ కదా, అందువల్ల 3 ఛానల్స్. అదే గ్రే స్కేల్ బ్లాక్ అనుకోండి, ఒకటే ఉంటుంది. ఓకే, సో ఇది హైట్, అదే విడ్త్, అదే విడ్త్ అండ్ హైట్. అది ఎగ్జాక్ట్గా ఇమేజ్ డాట్ షేప్ cv2 shape. చూద్దాం, యాక్చువల్గా హైట్ అండ్ విడ్త్ అండ్ హైట్ అని చూద్దాం. హైట్ అండ్ విడ్త్, హెచ్డబ్ల్యూ ఉంది కదా, హెచ్డబ్ల్యూ అంటే హైట్ అండ్ విడ్త్. ఇది 415 హైట్, 622 విడ్త్. కాబట్టి ఇమేజ్లో మనకి చూస్తే ఇది హైట్ యాక్చువల్ కొంచెం చిన్నదిగా ఉంది వెడల్పు కన్నా కూడా కదా. అందువల్ల హైట్ వచ్చేసి 422, 415. అదే విడ్త్ 622. అందువల్ల
బాక్స్ కావాలనుకున్నట్లయితే అవి మార్చుకోవాల్సి ఉంటుంది, రీషేప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫైన్. పైన ఉన్నదే యాక్చువల్గా ఇది షేపే మనం విడిగా తీసాం. షేప్ 0, షేప్ 1 హైట్ ని విడ్త్ సపరేట్ చూపించడం కోసం అంతే. హైట్ అండ్ విడ్త్ ఇక్కడే యాక్చువల్గా ఆన్సర్ కూడా ఉంది, అనవసరంగా ఎక్కడ వెతికాం. ఓకే, మనం తిరిగి ఆ ఇమేజ్ని మనం సేవ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా సేవ్ చేసుకోవాలి. యాక్చువల్ 2 రాయడం కారణం ఏంటంటే ఫార్మాట్స్ వేరు. ఏ ఫార్మాట్ కావాలంటే ఆ ఫార్మాట్ మనం స్టోర్ చేసుకోవచ్చు. సేమ్ ఇన్పుట్ పైన జనరల్గా ఏం చేస్తామంటే మనం రీడ్ చేస్తాం, ప్రాసెస్ చేసి మళ్ళీ తిరిగి రాస్తాం. ఇక మనం ప్రాసెస్ ఏం చేయలేదు, జస్ట్ ఇమేజ్ చూసాం, అది ఏంటి ప్రాపర్టీస్ అని చూసాం. ఆ ప్రాపర్టీ షేప్, హైట్, విడ్త్ ఎన్ని ఛానల్స్ ఉన్నాయి. ఐఎమ్ రైట్ యూజ్ చేస్తాం మళ్ళీ సేవ్ చేయడం కోసం. ఓకే, అది మనం సేవ్ అనేది ఇక్కడే సేవ్ చేసాం కాబట్టి ఈ output.jpg ఇవన్నీ కూడా ఇక్కడే కనిపిస్తాయి. ఒకవేళ ప్రాపర్గా మనం సేవ్ చేయాలనుకున్నట్లయితే ఇమేజెస్, యాక్చువల్ ఇమేజెస్ ఫోల్డర్ ఉంది కదా, ఆ ఇమేజ్ ఫోల్డర్లో సేవ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఆ ఇమేజెస్ ఓకే, ఇప్పుడు ఇక్కడ సేవ్ అవుతుంది, ఇమేజ్ ఫోల్డర్లో సేవ్ అవుతుంది. ఎనీ క్వశ్చన్స్? సార్ ఇది ఆల్రెడీ మనం ఇప్పుడు మీరు ఇచ్చిన దాంట్లో ఇన్స్టాల్ అయ్యే ఉందా సార్ జూపిటర్ నోట్బుక్, లేకపోతే మళ్ళీ ఇన్స్టాల్ చేయాలా? జూపిటర్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది. ఎందుకు డిస్ప్లే అవ్వలేదు నేను చూద్దాం. యాక్చువల్ లిస్ట్ చూపించాలి. దీంట్లో పైథాన్ వచ్చేసి 2 సెకండ్ వర్షన్ ఉంది సార్. సెకండ్ వర్షన్ 2.7 సంథింగ్ ఉంది. పైథాన్ 3 యాక్చువల్గా అది. కావాలంటే చూద్దాము. పైథాన్ ఓకే 2.7 ఉంది దీంట్లో. చూద్దాం, అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతానికి అయితే అలాగే ఉంచండి, ఏం పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కొన్నిసార్లు కొన్ని ఏంటంటే కొన్ని వర్క్ అవ్వవు సివిటీలో ఉన్నవి 3లో, అందువల్ల అలాగే ఉంచుండొచ్చు. ఒకవేళ అప్గ్రేడ్ చేయాలంటే మొత్తం మనం చెక్ చేయాల్సి ఉంటుంది, అన్ని వర్క్ అవుతున్నాయి చెక్ చేయాల్సి ఉంటుంది. అది కొంత టైం పడుతుంది. డీప్ లెర్నింగ్ ఎటో వచ్చేసి పైథాన్ 3 వాడతాం, సో డోంట్ వరీ అబౌట్. ఈ డీలిబ్ ఇవన్నీ కూడా వర్క్ అవ్వ అనుకుంటా అదే CV3లో, అందువల్ల అలా ఉంచాను. ఫైన్. ఇప్పుడు గ్రేస్ కలర్ నుంచి గ్రే స్కేల్ ఎలా కన్వర్ట్ చేసుకోవాలని ఒకటి పాయింట్ వచ్చింది కదా. మనం ఏం చేస్తాం అంటే CVT కలర్ యూజ్ చేస్తాం. మన ఇమేజ్ పాస్ చేసి ఇక్కడ CV2.color BGR to గ్రే, అంటే BGR అంటే బ్లూ, గ్రీన్, రెడ్ RGBని అనమాట. గ్రే కన్వర్ట్ చెయ్యి అని అర్థం. ఈ విధంగా కన్వర్ట్ చేస్తాం మనం. ఇది మెయిన్ కోడ్. కాబట్టి చూద్దాము. ఇది పైన జనరల్గా ఇమేజ్ రీడ్ చేస్తుంది, ఇది ఒరిజినల్ ఇమేజ్ని డిస్ప్లే చేస్తుంది. మనం ఒక కీ ప్రెస్ చేసే వరకు వెయిట్ చేస్తుంది, అయిన తర్వాత అది క్లోజ్ అవుతుంది, డిజపేర్ అయిపోతుంది. నెక్స్ట్ ఆ కలర్ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ నేను ఇక్కడ పాస్ చేస్తున్నాను దేనికి, CVT కలర్కి. కలర్ టు అంటే BGR నుంచి గ్రే కలర్ కన్వర్ట్ చేయి, అంటే ఈ పార్ట్లో గ్రే కలర్ కన్వర్ట్ అవుతుంది, అది డిస్ప్లే చేస్తాను. ఒక వెయిట్ లేదా ఒక కీ ప్రెస్ చేసే వరకు వెయిట్ చేయి, మొత్తం చివరిలో మొత్తం ఏమైనా విండోస్ ఏమన్నా ఉన్నట్లయితే డెస్ట్రాయ్ చేసి అంటే క్లోజ్ చేసాను. ఇది కలర్ ఇమేజ్. ఓకేనా, ఒరిజినల్ ఇమేజ్ పైన కనిపిస్తుంది, ఒరిజినల్ రాసాం కాబట్టి ఇక్కడ అనుకోదు, ఎక్స్క్యూజ్, ఒరిజినల్ ఏమో కనిపిస్తుంది. ఇక్కడ గ్రే స్కేల్ రాశాను చూడండి, గ్రే స్కేల్ వచ్చింది. ఒక్క నిమిషం, గ్రే స్కేల్ వచ్చింది, రైట్. గ్రే స్కేల్ అని ఇండికేట్ చేశాను ఇక్కడ. పైన ఉన్నదే ఇక్కడ నేను ఇంకొక ఆల్టర్నేటివ్ వే, సేమ్ ఇదే ఆల్టర్నేటివ్ గ్రే స్కేల్ కన్వర్ట్ చేయడం కోసం ఇక్కడ మనం CVT కలర్ యూజ్ చేస్తాం కదా, కలర్ BG2 గ్రే. ఇక్కడ రీడ్ చేసేటప్పుడే 0 పాస్ చేసినట్లయితే అది గ్రే స్కేల్ కన్వర్ట్ అవుతుంది. అంటే ఇక్కడే 0 పాస్ చేసినట్లయితే గ్రే స్కేల్ ఆటోమేటిక్ కన్వర్ట్ అయిపోతుంది. మనం ఈ CVT కలర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. డిస్ప్లే అయింది చూడండి,
ఇమేజ్ అనేది గ్రే స్కేల్ ఆటోమేటిక్ గా అది ఏం చేసింది, కలర్ ఇమేజ్ రీడ్ చేసుకుంది, 0 ఇవ్వడం వల్ల గ్రే స్కేల్ కన్వర్ట్ చేసింది. ఐఎంజీ అనేది యాక్చువల్గా గ్రే స్కేల్ ఇమేజ్, ఒరిజినల్ ఇమేజ్ కాదు. మనం ఆ గ్రే స్కేల్ ఇమేజ్ ని డిస్ప్లే చేసాం, గ్రే స్కేల్ చేసాం కదా. అంటే ఒక కీ ప్రెస్ చేసే వరకు వెయిట్ చేస్తుంది, తర్వాత ఏమైనా విండోస్ లో డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇది ఎనీ క్వశ్చన్స్? సార్ దీంట్లో పారామీటర్స్ ఏమైనా ఉన్నాయా సార్? దేంట్లో పారామీటర్స్? దీంట్లో రీడ్ అండ్ రైట్ ఏమైనా ఉంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు గ్రే స్కేల్ మీకు ఏమైనా ఉంది కదా, మీ గ్రే స్కేల్ ఎక్స్ప్లెయిన్ 0 అనే ఆప్షన్ ఉంది కదా, చూపించాం కదా, సేమ్ అదే విధంగా మీకు ఏమైనా అడిషనల్ ఆప్షన్ ఉంటే అక్కడ అది కేసుని బట్టి, యూజ్ కేసుని బట్టి నేను చూపిస్తాను. ఇక్కడ కలర్ స్పేస్ అంటే మనం అసలు ఇమేజ్ తీసుకొని దాంట్లో రెడ్ని సపరేట్గా, గ్రీన్ సపరేట్గా, బ్లూని సపరేట్గా విడిగా తీసుకోవచ్చు, లేదా హెచ్ఎస్వి ఫార్మాట్లో డిస్ప్లే చేయొచ్చు. ఇంతకుముందు అనుకున్న విధంగా ఆర్జీబీ ఫార్మాట్లో, అంటే సివిటీలో ఇంతకుముందు చెప్పాను కదా, సివి2లో వచ్చేసి ఓపెన్ సివిలో ఆర్జీబీ కాస్త బీజీఆర్గా చూపిస్తుందని చెప్పాను కదా. ఓకే, ఇప్పుడు నేను ఒక ఇమేజ్ రీడ్ చేస్తున్నాను. ఇక్కడ these values for the first 0 to 50 actually. Let me, okay, right, BGR. So intensity separate గా నేను తీసుకున్నాను, BGR అనేది. యాక్చువల్గా ఇది 1050 ఏంటంటే ఒక ఇమేజ్ అనుకోండి, దాంట్లో ఒక పర్టికులర్ పిక్సెల్ హైట్ విడ్త్ కదా. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఇంటెన్సిటీ ఒక పర్టికులర్ పిక్సెల్లో చూస్తున్నాం. పిక్సెల్ చూడడం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు కలర్ ఇమేజ్ ఉంది అనుకోండి, ఇది ఒక ఇమేజ్ అనుకోండి, మామూలుగా పిక్సెల్గా చూసినట్లయితే ఏదో ఒక పిక్సెల్ తీసుకోండి, సపోజ్ ఇదొక పిక్సెల్ ఉంది అనుకుందాం. ఈ పిక్సెల్ వచ్చేసి కలర్ ఇమేజ్ అయినట్లయితే రెడ్, గ్రీన్, బ్లూ ఉంటుంది కదా, ఆ ఇంటెన్సిటీ అన్నమాట. 1050 అనేది ఏదైనా ఉండొచ్చు, మనం 1050 ఉండాల్సిన అవసరం లేదు. ఏదో ఒక పిక్సెల్ అంటే 10 అంటే ఈ హైట్ ఉంది కదా, హైట్ 10, విడ్త్ వచ్చేసి 50, ఆ కోయిన్సైడ్ ఎందుకనే పిక్సెల్ అన్నమాట అది. రైట్, ఇది ఎందుకు ఇదంటే, మనం ఇమేజ్ ఒక పర్టికులర్ పిక్సెల్ తీసుకున్నట్లయితే బీజీఆర్ ఫార్మాట్లో ఉంటుంది చెప్పడం కోసం. ఈ 12, 19, 34 కలిపితే కలర్ వస్తుంది కదా, ఆ కలర్ ఆ పర్టికులర్ పిక్సెల్లో ఉంది అని చెప్పడం కోసం దాన్ని నేను గ్రేస్గా కన్వర్ట్ చేస్తున్నాను. ఇంతకుముందే కన్వర్ట్ చేయొచ్చు, కాకపోతే ఒరిజినల్ ఇమేజ్ అనేది ఎప్పుడు కూడా మనం పక్కన పెట్టుకుంటాం, అందువల్ల CV2 కలర్ యూజ్ చేస్తాం. డైరెక్ట్గా మనం కన్వర్ట్ చేయొచ్చు అంటే చేయొచ్చు. ఇంతకుముందు చూపించాం కదా, 0గా మనం పాస్ చేస్తే సరిపోతుంది. ఆ గ్రే స్కేల్ ఆ పర్టికులర్ పాయింట్లో, ఆ 1050 పాయింట్లో ఇప్పుడు వచ్చేసి 21 ఉంది. ఇంతకుముందు ఎంత ఉంది, 12, 19, 34 ఉంది. అంటే 3 ఛానల్స్ కలర్ ఇమేజ్. ఇక్కడ వచ్చేసరికి గ్రే స్కేల్ ఇమేజ్ కదా, గ్రే స్కేల్ కన్వర్ట్ అయింది, 21 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే, ఇంతకుముందు బీజీఆర్ అంటే ఆర్జీబీ ఫార్మాట్లో కన్వర్ట్ చేశాం కదా, ఇప్పుడు వచ్చేసి హెచ్ఎస్వి ఫార్మాట్లో. ఓకే, ఇప్పుడు మనం సపరేట్గా బీజీఆర్ చూడాలనుకున్నట్లయితే ఈ విధంగా చూడొచ్చు, గ్రే స్కేల్లో కావాలనుకుంటే ఈ విధంగా ఇంటెన్సిటీ చూడొచ్చు. అదే మనకు హెచ్ఎస్వి ఫార్మాట్ కన్వర్ట్ చేయాలనుకున్నట్లయితే కలర్ బీజీఆర్ టు హెచ్ఎస్వి అని యూజ్ చేయాల్సి ఉంటుంది, సేమ్ సివిటి కలర్. ఓకే, తర్వాత నార్మల్ ప్రాసెస్, ఇమేజ్ని డిస్ప్లే చేయడం కానీ, లేకపోతే ఏ ఛానల్కి ఆ ఛానల్ మనం సపరేట్ చేసుకోవడం కానీ, అంటే హ్యూ, సెగ్మెంట్, సాచురేషన్ వాల్యూ సపరేట్ చేసి చూడడం కానీ ఇది చేయొచ్చు. చూడండి, ఒరిజినల్ ఇమేజ్ ఇక్కడ యాక్చువల్గా ఒరిజినల్ ఇమేజ్. ఓకే, హెచ్ఎస్వి కన్వర్ట్ అయిన తర్వాత ఇమేజ్ ఈ విధంగా ఉంది. హ్యూ, సాచురేషన్ వాల్యూ, హ్యూ సాచురేషన్ వాల్యూ విడివిడిగా చూసినట్లయితే ఈ విధంగా ఉంది. ఈ 3 కలిపితేనే వచ్చిన ఇమేజ్ ఇది.
మీకు యాక్చువల్గా ఈ ఇమేజ్ క్లియర్గా లేదు కదా అని ఒక డౌట్ రావచ్చు. కావాల్సింది మనకు క్లియర్గా ఉండడమా కాదు అంటే ఉండడమా కాదా అని కాదు. ఫైనల్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో అది కనుక్కోవడం. ఓకే ఓకే ఈ రెడ్ గ్రీన్ బ్లూని ఇక్కడ ఏం చేస్తున్నానంటే యాక్చువల్గా ఈ రెడ్ గ్రీన్ బ్లూ ఉంది కదా నేను స్ప్లిట్ చేస్తున్నాను. స్ప్లిట్ చేయడం ఏంటి, ఇమేజ్ రెడ్ గ్రీన్ బ్లూని స్ప్లిట్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్లూ సపరేట్గా, గ్రీన్ సపరేట్గా, రెడ్ సపరేట్గా డిస్ప్లే అవుతుంది. అంటే ఒక ఇమేజ్ 3 కలర్లు అంటే కలిపి ఉన్నట్లయితే అది బ్లూగా సపరేట్గా, రెడ్గా ఎలా ఉంటుంది, గ్రీన్గా ఎలా ఉంటుందో చూడొచ్చు కదా. మళ్ళీ ఆ మూడింటిని కలిపితే ఒరిజినల్ ఇమేజ్ రావాలి కదా. అదే చేస్తున్నాను ఇక్కడ. యాక్చువల్గా నేను ఫస్ట్ ఇక్కడ బీజీఆర్ స్ప్లిట్ చేసి అది చూస్తున్నా. చివరికి మళ్ళీ ఆ 3 కలిపితే మళ్ళీ ఒరిజినల్ ఇమేజ్ వస్తుందండి. ఇదే ఇమేజ్ వస్తుంది. దాన్ని కూడా చూస్తాం. ఇక్కడ ఏం చేశారంటే ఆ బ్లూ ఉంది కదా, ఆ బ్లూని సపరేట్ చేసాం కదా ఇక్కడ, దానికి ఒక 100 యాడ్ చేశాను. అప్పుడు ఏమవుతుంది, ఆ బ్లూ కొంచెం దాంట్లో ఉన్న బ్లూ ఎక్కువ అవుతుంది. ఓకేనా, అది చూద్దాం ఎలా ఉన్నది. చివరిలో మనం క్లోజ్ చేసాడు. ఓకే, ఇప్పుడు రెడ్, గ్రీన్, బ్లూ ఇవి 3 సపరేట్ చేసాం. ఓకే, దీంట్లో ఉన్న రెడ్ ఇది యాక్చువల్గా ఇది రెడ్, ఇది గ్రీన్, ఇది బ్లూ విడిగా తీసాం. 3 కలిపితే వచ్చిన ఇమేజ్ ఇది. కాకపోతే బ్లూ అనేది యాంప్లిఫై అయింది. ఇది ఒరిజినల్ ఇమేజ్. 3 కలిపితే వచ్చిన ఇమేజ్ ఇది. రెడ్, గ్రీన్, బ్లూ 3 కలిపితే వచ్చింది ఇది. ఒక బ్లూని ఒక 100 ఎక్కువ యాడ్ చేసాం కదా ఇక్కడ నేను. సో మనం ఒక ఇమేజ్కి ఒక 100 ఎక్కువ యాడ్ చేసినట్లయితే ఈ విధంగా చేయొచ్చు. ఇక్కడ యాక్చువల్గా ఏం చేశానంటే పైన సేమ్ ప్రాసెస్. లెట్ మీ షో యూ దట్. అంటే మిగతావి జీరోస్ చేసి రెడ్, ప్యూర్ రెడ్ ఆ విధంగా, అంటే ఒక ఇమేజ్ క్లియర్గా రెడ్ పార్ట్ మట్టుకే, గ్రీన్ పార్ట్ మట్టుకే చూడటం, డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే ఇక జీరోస్ ఎందుకు యూజ్ చేశారంటే మిగతావి జీరోస్ పెడితే ఇంకా రెడ్ మట్టుకి ఇండికేట్ చేసినట్లయితే యూజ్ చేసినట్లయితే అది ప్యూర్ రెడ్ అవుతుంది కదా, అందువల్ల. ఇది 0 ఎక్కడి నుంచి వచ్చిందంటే నంపై జీరోస్, మనం నంపై యూజ్ చేసి మనం క్రియేట్ చేస్తున్నాం. ఈ షేప్ ఎందుకు యూజ్ చేసామంటే ఆ ఇమేజ్ ఒరిజినల్ ఇమేజ్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో వచ్చే విధంగా. ఈ అన్సైన్ ఎందుకు యూజ్ చేసామంటే అన్సైన్ అనేది ఏంటి, నెగిటివ్ వాల్యూస్ ఉండవు కదా. జనరల్గా 0 అన్నది అంటే అన్సైన్ యూజ్ చేయకపోతే -0 అని వచ్చే అవకాశం అంటే పాసిబిలిటీ ఉంది కాబట్టి అన్సైన్ యూజ్ చేసాం అంతకంటే. ఇంకోటి హిస్టోగ్రామ్స్. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే బీజియాన్ని సపరేట్ చేసుకొని అంటే రీడ్ చేసుకొని దాన్ని హిస్టోగ్రామ్ డ్రా చేస్తాం. దీంట్లో రెడ్ ఇంటెన్సిటీ ఎంత ఉంది, బ్లూ ఎంత ఉంది, గ్రీన్ సపరేట్గా ఎంత ఉంది, లేదా గ్రే స్కేల్లో ఇంటెన్సిటీ ఎలా ఉంది, అది హిస్టోగ్రామ్ చూడొచ్చు మనం. హిస్టోగ్రామ్ కంటే కూడా సాఫ్ట్ కర్వ్ అనేది మేము చూడొచ్చు. అంటే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనం ఇమేజ్ని రీడ్ చేస్తున్నాం. ఇక్కడ ఆ హిస్టోగ్రామ్ క్యాల్కులేట్ చేస్తుంది ఇచ్చిన ఇమేజ్కి. ఆ స్కేల్ 20250 ఇస్తుంది కాబట్టి అందువల్ల అది ఇండికేట్ చేసాము. ఈ రావల్ ఏం చేస్తుందంటే ఈ ఇంటెన్సిటీ ఉంటుంది కదా, సపోజ్ ఇది మనం ఈ ఇమేజ్ ఇది అనుకోండి, మనం ఇండికేట్ చేయాలంటే ఏ విధంగా చేయాలి, 15, 25, 50 ఇలా వస్తుంది కదా. ఒక గ్రే స్కేల్ ఇమేజ్ అయినట్లయితే 3 ఛానల్స్ ఉంది, ఒక ఛానల్ ఉంటుంది. అంటే 15, 25, 30, 45, 15, 25 ఇలా ఉంటుంది, అవునా. ఇది మల్టీ డైమెన్షనల్. ఒకవేళ రావెల్ ఏం చేస్తుందంటే మొత్తం ఒక డైమెన్షన్లో తీసుకొచ్చేస్తుంది. అంటే ఇప్పుడు పైన ఉన్నవి 15, 25, 30, 45,
15, 25, 50, 25, 25 ఇలాగా మొత్తం ఒక డైమెన్షన్ తీసుకొస్తుంది అనమాట. అప్పుడు మనకి హెల్ప్ అవుతుంది కదా ఆ హిస్టోగ్రామ్ గీయడానికి, అందువల్ల, అంతకంటే ఏం లేదు. సో హిస్టోగ్రామ్ డ్రా చేస్తుంది ఫైనల్గా. లెట్ మీ షో యూ దట్. matplotlib అన్నది ఓకే. kernel, let me switch this kernel to this one. ఇప్పుడు డిస్ప్లే అవ్వాలి. ఓకే, ఇప్పుడు డిస్ప్లే అయింది. ఇక్కడ జనరల్గా ఓవరాల్ది ఇక్కడ వచ్చేసి రెడ్, గ్రీన్, బ్లూ సపరేట్గా చేసాం. ఇది రెడ్, గ్రీన్, బ్లూ. నిజానికి చూస్తే ఈ ఇమేజ్లో బ్లూ కంటెంట్ ఎక్కువ ఉంది, అవునా? బ్లూ పిక్సెల్ ఒక ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది. గ్రీన్ ఆల్మోస్ట్ బ్లూ అంత ఉంది, కానీ కొంచెం తక్కువ. రెడ్ ఆబ్వియస్ తక్కువ ఉంది, రైట్? ఇది ఓవరాల్ పిక్చర్. ఇది సపరేట్గా 3 ఛానల్స్ సపరేట్గా. క్యాలిస్ట్లో వచ్చేసి ఇమేజ్, ఛానల్స్, మాస్క్. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఇమేజ్ మొత్తం తీసుకోకుండా కొంత పార్ట్ మటుకు తీసుకుంటాం. ఆ హిస్ట్ సైజ్, అంటే ఇక్కడ హిస్ట్ సైజ్ ఉంది కదా, హిస్ట్ సైజ్ అనేది ఏంటంటే జనరల్ బై డిఫాల్ట్ 50 అనుకుంటాను, అంటే ఆ బిన్ సైజ్ అనుకుంటాను అది. అండ్ రేంజెస్, ఏ రేంజ్ వరకు అంటే మనం చూడాలి, అంటే మొత్తం 0 to 250 చూడాలా, లేదా 150 వరకు సరిపోతుందా, లేదా మన ఇష్టం. ఇది పైన ఉన్నదే నాకు తెలిసి బహుశా ఇది గ్రే స్కేల్ కన్వర్ట్ చేశానా? ఓకే, పైన ఉన్నది సేమ్ అదే. Where is that calc history? 0 to 56. What makes the difference? Example in the keyword. Red color BGR, right? All right. ఓకే, మనకి యాక్చువల్ వర్జన్ ఆ ఇమేజ్కి మనం తీసాం. అది ఏ ఇమేజ్ కైనా మనం డ్రా చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా డ్రాయింగ్ ఇమేజెస్, అంటే ఇమేజెస్ మీద మనం డ్రా చేయాల్సిన అవసరం ఉంటుంది. రెక్టాంగిల్ కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, క్యాన్వాస్ క్రియేట్ చేసుకుంటున్నాం. అంటే మనకి ఇమేజ్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో క్యాన్వాస్ తీసుకుంటున్నాం. ఇది కలర్ ఇమేజ్ కోసం క్రియేట్ చేసిన క్యాన్వాస్. ఇది బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ కోసం క్రియేట్ చేసిన క్యాన్వాస్, రైట్? మీకు ఆల్మోస్ట్ ఒకటేలా కనిపిస్తుంది, చూడండి. నిజానికి ఇది బ్లాక్ అండ్ వైట్, ఇది కలర్, బ్లాక్ అండ్ వైట్ కలర్ ఇమేజ్. ఇది అంటే బ్లాక్ అండ్ వైట్ కలర్ ఇమేజ్. కాకపోతే దీంట్లో 3 ఛానల్స్ ఉన్నాయి, దీంట్లో ఒక ఛానలే ఉంది, అది డిఫరెన్స్. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ లైన్ గీస్తున్నాను. లైన్ ఎక్కడి నుంచి, 0 నుంచి 0 పాయింట్ నుంచి. అంటే ఎలా వస్తుందంటే 0 పాయింట్ అంటే సపోజ్ ఈ ఇమేజ్ ఉంది అనుకుందాం. ఈ ఇమేజ్ ఉన్నట్లయితే 0 అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. 0 నుంచి మనం ఏ పాయింట్ ఇచ్చాం, 511 రైట్? 511 అంటే ఆ ఇమేజ్ 511 అంటే ఉన్నట్లయితే, సో ఆ పాయింట్ ఎంతవరకు వస్తుందో ఆ పాయింట్ వరకు గుర్తుపెట్టుకొని అది మొత్తం లైన్ గీస్తుంది అనమాట. చూద్దాం అది ఎలా గీస్తున్నాను. నేను క్యాన్వాస్ అది ఇమేజ్ యూజ్ చేశాను, లైన్ గీస్తుంది కదా. ఈ కలర్ అనేది ఏంటంటే ఇది 255 127 0
మనం ఈ కలర్ ఇదే ఇవ్వాలంటే ఏ కలర్ని ఇవ్వచ్చు. సపోజ్ నేను ఇక్కడ మార్చాను అనుకోండి, 150 అని ఇచ్చాను అనుకోండి, కలర్ మారుతుంది. కాబట్టి చూడండి మారిందా. ఇది కలర్. ఈ 5 ఏంటంటే ఆ థిక్నెస్ అనమాట. సపోజ్ నేను ఇప్పుడు 1 అని ఇచ్చాను అనుకోండి, ఆ ఇమేజ్ లైన్ చూడండి సన్నగా ఉంది, అవునా. సపోజ్ నేను 10 ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఇమేజ్ చూడు థిక్నెస్ ఏమైంది, పెరిగింది కదా, ఆ లైన్ థిక్నెస్ అది. ఇక్కడ నేను బ్లూ లైన్ అని ఇచ్చాను కాబట్టి ఇంతకుముందు వాల్యూకి ఏ విధంగా ఉందో ఆ విధంగా కన్వర్ట్ చేసుకుందాం. 0 కదా, అలాగే ఉంచేస్తాం. మనం ఇక్కడ మార్చినట్టయితే, కలర్ మార్చినట్టయితే ఇక్కడ మెసేజ్ కూడా మార్చాల్సి ఉంటుంది, అందువల్ల నేను మళ్ళీ బ్లూ కన్వర్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు రెక్టాంగిల్ డ్రా చేస్తాం. రెక్టాంగిల్ కోసం లైన్కి ఏ విధంగా మనకి CV2 లైన్ ఎలా ఉందో అలాగే రెక్టాంగిల్ కూడా ఉంది. అక్కడ కూడా మనం యాక్సెస్ పాయింట్ని ఇండికేట్ చేయాలి. అంటే యాక్సెస్ పాయింట్ ఏ విధంగా ఇండికేట్ చేయాలి. సపోజ్ ఒక ఇమేజ్ మనకి ఇలా ఉందనుకోండి, ఇలా ఉందనుకోండి, ఒక పాయింట్ మనం సోర్స్ పాయింట్ ఇంకొక ఎండ్ పాయింట్ ఉంటుంది కదా ఇచ్చినట్లయితే, అది ఏం చేస్తుందంటే రెక్టాంగిల్ డ్రా చేస్తుంది అన్నమాట. ఓకే, సో అది 0 0 100 100 300 250 అనేది అది. ఈ 100 100 300 250 అర్థమైంది. అది ఎక్స్ అండ్ వై. ఈ పాయింట్ మనం ఇండికేట్ చేస్తున్నాము అంటే యాక్చువల్గా ఏంటి, ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ అన్నట్లయితే ఈ పాయింట్ ఉంటుంది కదా, అదనమాట. మరి ఈ పాయింట్ అన్నప్పుడు ఇది కూడా దీనికి కూడా ఎక్స్ అండ్ వై ఉంటుంది కదా, పాయింట్ ఉంటుంది కదా, అది నేను ఇండికేట్ చేస్తున్నాను అంతే. ఈ -1 ఏంటంటే యాక్చువల్లీ ఇది కలర్ అని మీకు తెలుసు. ఈ -1 ఏంటంటే మధ్యలో ఫిల్ చేస్తుంది అనమాట. లెట్ మీ షో యూ దట్. రెక్టాంగిల్ మొత్తం ఏమైంది, కలర్ ఫిల్ అయిపోయింది, అవునా. కాకపోతే -1 కాకుండా వేరే ఏమైనా ఇచ్చి చూద్దాం. సపోజ్ 5 ఇచ్చేద్దాం. -1 అంటే మధ్యలో మొత్తం ఫిల్ అయిపోయింది. అదే 5 అంటే ఆ లైన్ థిక్నెస్ వచ్చేసి 5 ఉందన్నమాట. ఓకేనా. ఇప్పుడు 1 ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది, ఆ లైన్ ఉంటుంది కానీ లైన్ థిక్నెస్ అని ఏమైంది, సన్నగా ఉంది. ఈ మధ్యలో కూడా మనం అంటే బాక్స్ అనేది సాలిడ్ గా మధ్యలో కూడా కలర్ ఫిల్ అవ్వాలనుకున్నట్లయితే -1 యూజ్ చేయాల్సి ఉంటుంది. మధ్యలో ఫిల్ అయిపోయింది. ఏ కలర్ తో ఫిల్ అయింది, మనం ఇక్కడ ఏ కలర్ ఇచ్చామో ఆ కలర్ తో ఫిల్ అయింది. ఇక్కడ ఎందుకు బాక్స్ ప్రింట్ అయింది, ఈ ఎక్స్ యాక్సెస్ XY స్టార్టింగ్ పాయింట్ 300 250 అంటే ఇది 100 100 అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ఇమేజ్ ఈ విధంగా చూస్తుంది అది. ఓకే, ఇక్కడ స్టార్టింగ్ 0 0. సో ఇక్కడ 100 100 300 250 అక్కడ పాయింట్స్, ఈ స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్ ఇచ్చామంటే అదే ఆటోమేటిక్గా రెక్టాంగిల్ ఇస్తుంది అనమాట, ఆ విధంగా. ఓకే, సర్కిల్ ఎలాగంటే సేమ్ అదే విధంగా ఇక్కడ మనకి సర్కిల్ మెథడ్ ఉంటుంది. ఈ 350 250 అనేది సెంటర్ పాయింట్ అనమాట. లెట్ మీ షో యూ. ఈ సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, ఆ సెంటర్ పాయింట్. ఈ 100 అనేది డయామీటర్ అన్నమాట, అంటే ఎంత వెడల్పు ఉండాలి ఆ సర్కిల్ అనేది. అంటే ఎలా గీస్తుంది, ఇప్పుడు 300 250 కదా, ఒక ఇమేజ్ ఇలా ఉన్నట్లయితే ఇప్పుడు ఏదో ఒక పాయింట్ మనకి ఆ పాయింట్ ఇచ్చామనుకోండి, ఆ డయామీటర్ ఇచ్చామనుకోండి, అది ఏం చేస్తుందంటే సర్కిల్ గీస్తుంది అనమాట. అర్థమైందా. ఈ 350 350 అనేది ఈ పాయింట్, 100 అనేది ఆ డయామీటర్. మనకు కావాలంటే చూడండి, ఈ -1 ఏంటంటే మధ్యలో కలర్ మొత్తం ఫిల్ చేస్తుంది. ఒక -1 కాకుండా ఏదైనా నెంబర్ పాజిటివ్ నెంబర్ ఇచ్చామనుకోండి, ఆ లైన్ థిక్నెస్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఇది చూద్దాం, 5 అని చూద్దాం. అర్థమైంది కదా, మధ్యలో కలర్ ఏం ఫిల్ అవ్వలేదు, ఆ లైన్ థిక్నెస్ వచ్చి 5 ఉందన్నమాట. మనం కావాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అంటే ఈ నెగటివ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు మాత్రం కంప్లీట్ గా ఫిల్ అవుతుంది. సో పాజిటివ్ ఇచ్చినప్పుడు మాత్రం ఓన్లీ కాదు, నెగిటివ్ వాల్యూస్ మొత్తం కాదు. జనరల్ గా కలర్ అనేది మనం లోపల ఇండికేట్ ఫిల్ చేయాలనుకున్నప్పుడు -1 యూజ్ చేస్తాం, అది పారామీటర్. ఇక్కడ 150 ఇచ్చాను నేను డయామీటర్, అప్పుడు ఏమైంది, సర్కిల్ పెద్ద అయింది, అవునా, ఎందుకంటే ఈ డయామీటర్ 150 కాబట్టి.
ఫైన్. పాలిగన్స్ అంటే ఏంటంటే మనం ఇంతకు ముందు ఇప్పుడు ఏం చేసాము, లైన్ ఒక రెక్టాంగిల్ గీసాం. స్క్వేర్ యాక్చువల్గా అవసరం లేదు, ఎందుకంటే మనం రెండు సమానంగా ఉంటే హైట్ అండ్ విడ్త్ సమానంగా ఉంటే రెక్టాంగిల్ గీసినట్లయితే అదే స్క్వేర్ కదా అవుతుంది. అవును సార్. ఇంకోటి మనం ఇంకేం గీసాం, సర్కిల్ గీసాం. పాలిగన్స్ అంటే ఏంటంటే అంటే మీకు మోర్ దెన్ రెగ్యులర్ షేప్ అనేది ఉండదు యాక్చువల్గా. అది ఎలా ఉంటుందంటే సపోజ్ ఈ మూడుని కలిపాం అనుకోండి, ఇది ఒక పాలిగన్. ఇంకో పర్టికులర్ షేప్ అంటే ఏం లేదు, స్క్వైర్ కానీ రెక్టాంగిల్ కానీ లేదా లైన్ కానీ సర్కిల్ ఇలా ఉండదు దానికి. ఇలాగ ఉంటాయి కదా వాటిని మనం పాలిగన్స్ అన్నాం. పాలిగన్స్ ఎలా గీసుకోవాలనేది ఇక్కడ. ఇది ఈ పీటీఎస్ అనేది యాక్చువల్గా ఏంటంటే ఇక్కడి నుంచి వచ్చింది. మనకి చాలా పాయింట్స్ ఉంటాయి కదా, ఒక పాయింట్ కాదు కదా, మల్టిపుల్ పాయింట్స్ ఉంటాయి కదా, అవి ఇండికేట్ చేయడం కోసం ఒక్కొక్క పాయింట్. ఇప్పుడు ఇదే తీసుకున్నట్లయితే సపోజ్ ఇలా ఉందనుకుందాం. ఇలా ఉందనుకుందాం. అప్పుడు మనం ఏం చేయాలి, ఈ పాయింట్ ఎక్స్ అండ్ వై, ఈ పాయింట్, ఇవన్నీ మనం ఇండికేట్ చేయాలి కదా. ఫైనల్ గా ఈ సోర్స్ ది ఇది కలిపేయడం అది చూసుకుంటుంది. మనం యాక్చువల్లీ ఇది లైన్ పక్కన పెట్టేద్దాం, ఇగ్నోర్ చేసేయండి. సో ఇది ఆటోమేటిక్ కలుపుతుంది. అంటే మనకు ఆప్షన్స్ ఉన్నాయి దానికి కూడా కలపాలా లేదా అన్నది. అది ఈ పాయింట్స్ ఇవన్నీ కూడా సపరేట్. యాక్చువల్గా ఇది ఇక్కడే రాసేయచ్చు, మన ఇష్టం. ఇప్పుడు యాక్చువల్గా ఇది ఈ పాయింట్ మట్టికే ఇచ్చాం మనం. ఇది మధ్యలో కలిపింది యాక్చువల్గా. కలపకూడదు అనుకున్నప్పుడు ఫాల్స్ అని ఇచ్చి చూడండి. ట్రూ అని కదా, ఫాల్స్ అని చూసినట్లయితే చూడండి, ఈ లైన్ చివరి లైన్ కలపలేదు, అవునా. ఈ 00255 అనేది మొత్తం రెడ్ మట్టికే వచ్చింది. కారణం రెడ్ మట్టికే ఇచ్చాం కాబట్టి కలర్ ఏదైనా ఇచ్చుకోవచ్చు మనం. ఈ 3 అనేది మనకు తెలుసు కదా, ఈ లైన్ యొక్క విడ్త్. మనం ఇంకా 10 ఇచ్చాం అనుకోండి, ఈ లైన్ ఏమవుతుంది, ఇంకా మందంగా వస్తుంది. -1 ఇచ్చినట్లయితే మధ్యలో ఫిల్ అయిపోతుంది, ఒక ట్రూ ఇచ్చినట్లయితే ఇక్కడ. ఓకే, దీంట్లో -1 వర్క్ అవుతుందా లేదా నాకు ఐడియా లేదు. లెట్ మీన్స్ ఓకే, -1 ఆప్షన్ యాక్సెప్ట్ చేయట్లేదు ఇక్కడ. బహుశా ఇది ట్రూ ఇస్తేనే -1 యాక్సెప్ట్ చేస్తుందేమో, చూద్దాం. అది ట్రై చేద్దాం. ఓకే, -1 దీంట్లో యాక్సెప్ట్ చేయట్లేదు, డోంట్ యూజ్ ఇట్. ట్రూ ఇస్తే ఆ ఎండ్ పాయింట్స్ కలుపుతుంది అంతే. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆ ఇమేజ్ మీద మనం ఏ విధంగా ఒక టెక్స్ట్ అనేది డిస్ప్లే చేయాలి. ఇంతకుముందు మనకి ఇమేజ్ అనేది పాలిగన్ ఇచ్చినట్లయితే ఎక్కడ వస్తుంది, ఇక్కడ హెడ్డింగ్ లో వస్తుంది, అవునా, పాలిగన్ వస్తుంది. ఒకవేళ ఈ ఇమేజ్ మీద రాయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే పుట్ టెక్స్ట్ అని యూజ్ చేయాల్సి ఉంటుంది. దీనికి మనం ఏం పాస్ చేయాలంటే ఇమేజ్, ఏ ఇమేజ్ మీద డ్రా చేయాలనుకుంటున్నారు, అసలు ఏ ఇమేజ్ అంటే ఏమి రాయాలనుకుంటున్నారు, ఆ ఇమేజ్ మీద హలో వరల్డ్ అని లేకపోతే ఏదో ఒకటి రాయాలనుకుంటే అది రాయాలనుకుంటే ఏం మెసేజ్ రాయాలనుకుంటున్నారు, ఏ పాయింట్ అంటే ఏ పాయింట్ దగ్గర స్టార్టింగ్ పాయింట్. ఓకే, ఇదేంటంటే డిఫరెంట్ ఫార్మాట్స్ అన్నమాట. మనం ఇప్పుడు వర్డ్ లో మనకి చూసినట్లయితే డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి కదా. గూగుల్ డాక్స్ వెళ్ళినట్లయితే this is a machine learning కోర్స్ అని అనుకోండి. ఇది ఒక టెక్స్ట్ ఒక ఫార్మాట్. ఇక్కడ మనకి ఏరియల్ అని ఉంది కదా, ఇప్పుడు నేను వేరే మార్చాను అనుకోండి, ఇంపాక్ట్ అనేది ఏమైంది, ఫార్మాట్ మారింది, అవునా. ఇక్కడ మనం స్పెసిఫిక్ అని ఇచ్చాం అనుకోండి, ఏమైంది, ఫార్మాట్ మారింది. సో ఆ ఫార్మాట్ ని మనం ఇండికేట్ చేయాలనుకున్నట్లయితే ఇవి ఆప్షన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి, మీరు ఏదో ఒకటి యూజ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఇదే యూజ్ చేయాలని ఏమీ లేదు, ఏం ఫార్మాట్ యూజ్ చేయొచ్చు. చూద్దాం ఎలాగన్నది.
అక్కడ హలో వరల్డ్ డిస్ప్లే అయిందా? ఈ పాయింట్ దగ్గర మనం 75 to 90 ఈ స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. ఈ పాయింట్ దగ్గర నుంచి డిస్ప్లే అవుతుంది. ఏ ఫార్మాట్ లో ప్రింట్ అవుతుంది? మనం ఇక్కడ ఈ ఫార్మాట్ ఏదైతే ఇచ్చామో ఆ ఫార్మాట్ తగ్గట్టు ప్రింట్ అవుతుంది. హలో వరల్డ్ ఈ విధంగా ఉంది కదా. కలర్ ఏదైతే అది 3. ఇది వచ్చేసి ఫాంట్ సైజ్. ఇప్పుడు నేను 5 ఇచ్చాను అనుకోండి. ఫాంట్ ఈ విధంగా ఉంది. లెట్ మీ ఇప్పుడు ఫాంట్ పెరిగింది కదా, నేను 5 ఇవ్వడం వల్ల. ఓకే, ఇది ఫాంట్ సైజ్. ఇది జస్ట్ 2 ఉంచుతాం, టెక్స్ట్ పెద్దది కాబట్టి. కలర్ వచ్చేసి ఏ కలర్ లో ఉండాలి టెక్స్ట్ అనేది ఇది. అది సైజ్ అంటే ఈ లైన్ యొక్క విడ్త్. ఓకే, సపోజ్ నేను ఒక 10 అని ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది చూద్దాం. ఏమైంది, ఈ లైన్ ఒక విడ్త్ ఆల్మోస్ట్ అన్నిటి కలిసిపోయినట్టుగా అయిపోయింది. 1 ఇచ్చి చూద్దాం. చాలా సన్నగా ఉంది, అవునా? ఆల్మోస్ట్ మధ్యలో గ్యాప్ గా కనిపిస్తుంది ఇక్కడ. లెట్ మీ గివ్ 3. I think this is much better. Right. Fine. ఈ ఆప్షన్స్ అర్థమే కదా. ఇమేజ్ మనం ఏ టెక్స్ట్ అది దాన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం ఆ టెక్స్ట్. ఈ ఇమేజ్ యాక్చువల్గా ఎందుకు తీసుకున్నాను అంటే క్యాన్వాస్, బ్లాక్ క్యాన్వాస్ ని తీసుకున్నాను చూపించడం కోసం. 75 to 90 అన్నది ఏంటంటే ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసాము, ఏ పాయింట్ నుంచి ఆ టెక్స్ట్ అనేది రాయాలి. ఈ పాయింట్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇది ఫార్మాట్, ఇది వచ్చేసి ఫాంట్ సైజ్, ఇది కలర్, ఇది ఆ లైన్ యొక్క విడ్త్. అది ఓకే, మనం ఈ హలో వరల్డ్ ఏంటంటే ఇక్కడ హలో వరల్డ్ ఉంది కదా, ఇది పైన హెడ్డింగ్, ఇది ఈ పార్ట్ డిస్ప్లే అవుతుంది అంతే. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సార్ ఇందులో కలర్ అని మెన్షన్ చేశారు. కలర్ అంటే ఆర్జీబీ అంతే కదా సార్ ప్రతి దానికి? అవును, ఆర్జీబీ. అందువల్లే మనకి ఇక్కడ ఆర్జీబీ ఫార్మాట్ లో ఇచ్చాను. జనరల్ గా ఆర్జీబీ వాడతాం. హెచ్ఎస్వి స్పెసిఫిక్ గా నేను అంటే అవసరమే చెప్తాను. నేను ఆర్జీబీఏ వాడాల్సిన అవసరం లేదు, హెచ్ఎస్వి కూడా వాడచ్చు, మన ఇష్టం. జనరల్ గా మనం ఆర్జీబీ వాడతాం. కాకపోతే మనకి సివి ఓపెన్ సివి వచ్చేసరికి బీజీఆర్ ఉంటుంది. ఇది బి, ఇది జి, ఇది ఆర్. సో లెట్స్ రీడ్ ఇట్ యాజ్ బీజీఆర్ అంటే లెట్స్ కాల్ ఇట్ యాజ్ బీజీఆర్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఈరోజు ఏం చేసామంటే ఎలా రీడ్ చేసుకోవాలి, రైట్ చేసుకోవాలి, ఎలా చూడాలి, గ్రే స్కేల్ గా అసలు అసలు పర్పస్ ఏంటి, ఎలా కన్వర్ట్ చేసుకోవాలి. దేర్ ఆర్ 2 ways కదా. ఒక డైరెక్ట్ గా ఒరిజినల్ లోనే మనం 0 ఇండికేట్ చేయొచ్చు, లేదా సివిటి కలర్ యూజ్ చేసి చేయొచ్చు. సివిటి కలర్ గ్రే మటుకే కాకుండా హెచ్ఎస్వి కూడా ఉంది. అంటే BGR2 గ్రే ఒకటి, BGR2 హెచ్ఎస్వి ఒకటి, అవునా? కలర్ స్పేస్ మీకు చెప్పాను, అది BGR ఒకటి, హెచ్ఎస్వి ఒకటి. అంటే మిగతా ఫార్మాట్స్ చాలా ఉన్నాయి, అవి 2 చాలు. హిస్టోగ్రామ్స్ చూసాం, రైట్? ఆ ఇంటెన్సిటీ అసలు ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది అన్నది. డ్రాయింగ్ ఇమేజెస్ అసలు పర్పస్ ఏంటి, అసలు ఎందుకు మనం డ్రా చేయాలి, మనం ఏమి డ్రా చేసాం. లైన్ ఒకటి, ఇంకోటి రెక్టాంగిల్, ఓకే, సర్కిల్, ఇంకా పాలిగన్. యా, ఇవి డ్రా చేసాం, రైట్? ఫైన్. ఎనీ అదర్ క్వశ్చన్స్? ఓకే, ఈరోజు సెషన్ ఎలా అనిపించింది? యాక్చువల్లీ ఈరోజు కంప్యూటర్ స్టార్ట్ అయింది, ఈరోజు యాక్చువల్గా స్టార్ట్ అయింది ఈరోజు. సో ఎలా ఉంది, ఓకేనా? ప్రాజెక్ట్ వెళ్ళినప్పుడు మీకు ఇంకా అర్థమవుతుంది అసలు ఎక్కడ యూజ్ చేస్తాము, ఎందుకు. దీంట్లో నాకు స్పార్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా సార్? ఉంటుందండి. ఈ పర్టికులర్ కోర్స్ ఏంటంటే కంప్యూటర్ విజన్ ఏ ఫార్మాట్ లో ఉన్నా, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేదా డేటా సైన్స్ కానీ, రెండిటి కూడా కవర్ అవుతుంది. కంప్యూటర్ విజన్ ఒక డొమైన్ గా తీసుకొని, అది డేటా సైన్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్ కావచ్చు, ఏ ఇంప్లిమెంటేషన్ అయితే మీకు వర్క్ చేసే విధంగా ఉంటుంది కోర్స్. మిగతా కోర్స్ ఏంటంటే జస్ట్ బేసిక్ బ్రష్ అప్ అయిపోతాం. కంప్యూటర్ విజన్ ఇక్కడ డీప్ గా వెళ్ళి
రెండు ఫార్మాట్స్ చూస్తాం అంతే, అది రిఫరెన్స్ మెయిన్. ఫైన్. ఓకే, ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ లాగ్ ఆఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీకు ఏదో ఈ స్పార్క్ గురించి ఒక నేను పెట్టాను, చూసారా మీరు? కొన్ని నా నోట్స్ పెట్టాను, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కాకుండా నేను ప్రిపేర్ చేసిన నోట్స్, నాకున్న నోట్స్ ఇచ్చాను. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి కానీ ఆన్లైన్లో ఉన్నాయి, అవి మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అదే నాకున్న నోట్స్ ఇచ్చాను మీకు క్లియర్గా. చూసాను, బట్ ఆల్రెడీ మన యూట్యూబ్లో ఎతికేసి ఉన్నాయా? ఉన్నాయి సార్. ఆల్ రైట్, థ్యాంక్ యూ.